మాటలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 45వ కీర్తన, Psalms 45, 45వ కీర్తనల నుంచి మనం చూసుకుందాం. Psalms 45, 45వ కీర్తన 10, 11 వచనం, ఈ 2 వచనాలు మనం ధ్యానించుకుందాం. 10వ వచనం, 11వ వచనం. కుమారి, కీర్తనలు 45వ కీర్తన, దయచేసి అందరు తెరుద్దాం. 45వ కీర్తన 10వ మాట. కుమారి కుమారి ఆలకించుము, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనులను, నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని, నీ తండ్రి ఇంటిని మరువుము. మరువము. ఈ రాజు, ఈ రాజు నీ ప్రభువు, నీ ప్రభువు. అతడు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. అతనికి నమస్కరించు. ఈ మాట నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నదేమో ఈరోజు స్త్రీల మీటింగ్ ఏ మాటలు నేను పంచుకోవాలి. దాదాపుగా అన్నీ మనం అందరి గురించి కదా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీల గురించి దాదాపుగా అందరి గురించి మనం మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాం. అనే వారిలో ఉన్న మంచి గుణాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా. గడిచిన సంవత్సరాలంతట్లో నిజంగా అనేక మంది స్త్రీల గురించి ధ్యానించుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని ప్రభు నీకు నాకు మనకు అందరికీ అనుగ్రహించాడు. ప్రేదేన్ బిడ్. అయితే ఏ మాటలు నేను మాట్లాడాలన్నప్పుడు ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఇట్లా ఓపెన్ చేశాను. బైబిల్ ఓపెన్ చేయగా నేను ఎక్కువ వెతకలేదు, కానీ ఈ మాట కనబడింది. 10వ మాట. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అలా ఈ మాట చదవగానే నిజంగా ఒకలాంటి ఆశ్చర్యం వేసింది ప్రభుది, ఒకలాంటి ఆశ్చర్యం వేసింది ప్రియదేని బిడ్డ. ఏంటి అంటే చూడండి, ప్రభు అంటున్నాడు, కుమారి నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిను మరువము. ఏంటి మాట అంటే మన పుట్టింటి అంటే కదా, మనం వివాహం చేసుకుని వచ్చిన మన పుట్టింటిని అంటే మన తండ్రి ఇంటిని, మన స్వజనులను ఏం చేయాలంట, మరువము అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు ఎవరు రాశారంటే కోరహ్ కుమారులు రాశారు. అలలో ఎవరు రాశారు ఈ మాటలు, ఈ కీర్తన ఎవరు రాశారు? కోరహ్ కుమార్. ఇది నిజంగా ఒక వివాహ గీతము అని చెప్పొచ్చు. ఇది ఏంటి, ఒక వివాహ గీతం. నిజంగా రాజు ఎవరో తెలుసా? మన రాజు యేసుప్రభు వారు. రాజు ఎవరు? యేసుప్రభు. అంటే అందుకే అంటున్నాడు, నిజంగా కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. కుమార్తె నిజంగా వినుము, చూడుము, చెవియొగ్గు వినుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇల్లును మరువము. హల్లెలూయా. ఇది ఒక వివాహానికి సిద్ధమవుతున్న అమ్మాయికి ఇచ్చే సలహా. జాగ్రత్తగా వినండి. నేను నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే నిజంగా నేను ఎంత బలపడ్డానో ప్రియదేని బిడ్డ. కొన్నిసార్లు మనం స్త్రీలుగా కొన్నిసార్లు వివాహం చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం అత్తగారింట్లో కదా. మనము అమ్మని, తల్లిదండ్రులు వదిలేసి మన సొంత ఇంటిని, మన సొంత జనాన్ని వదిలేసి, ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కదా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ వదిలేసి అత్తగారింటికి వెళ్తాం. వారు ఎవరో తెలియదు, కొత్తవారు, కొత్త పరిస్థితులు, కొత్త ప్రాంతము, అన్నీ కొత్తగా ఉంటాయి. ఆ పరిస్థితిలో కొన్నిసార్లు మనం ఏమవుతుంటే బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు అయ్యో మా తల్లిదండ్రులను మిస్ అవుతున్నానే, మా అక్క చెల్లెలు లేకపోతే అన్నతమ్ముల్ని నేను మిస్ అవుతున్నానే, మా కుటుంబీకులు నేను మిస్ అవుతున్నానని అని ఎన్నోసార్లు బాధపడుతుంటాం కదా. నిజమే కదా. ఇక్కడున్న అందరి జీవితాలు స్త్రీలుగా ముఖ్యంగా ఈ ఆలోచన, ఈ పరిస్థితి గుండా అందరూ వెళ్తుంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉన్నప్పుడు, నిజంగా మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇంత బాధపడేదాన్ని కదా. మా ఇంట్లో ఉన్నప్పుడు నేను బాగా హ్యాపీగా ఉండేదాన్ని. వీటికి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇన్ని పనులు ఉన్నాయి, ఇంత బంధకాలు, లేకపోతే ఇన్ని పనులు, లేకపోతే ఇన్ని టెన్షన్స్ ఉన్నాయని, ఇంత పనులు ఉన్నాయని కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న సూటి, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా బాధపడుతుంటే, ఇలాంటి సిచ్యువేషన్ గుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను చాలా సంతోషపడేదాన్ని. మా డాడీ అన్ని తెచ్చిచ్చేవాడు, మా మమ్మ అన్ని నా కొరకు అన్ని చేసేది. నేను ఏం పని చేసేదాన్ని, ఇంట్లో కూర్చొని తిని నా పనులు చేసుకునేదాన్ని అనుకునేదాన్ని కదా, అనుకునేవారం. కానీ వివాహం చేసుకున్న తర్వాత, నీ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఎన్నో పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం కదా, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. అందుకే ఇందాక నేను చెప్పాను, నిజంగా ఇది ఒక వివాహ సంబంధమైన జీవితం.
ఇక్కడ మనం చూస్తే ఒక వివాహ గీతం లాగా మనం చెప్పొచ్చు. కీర్తనలు అంటే పాటలే కదా, కీర్తనలు అంటే పాటలే, గీతాలే. అయితే ఈ కీర్తన ఒక వివాహ గీతం లాంటిది ప్రియదేని. అందుకే అంటున్నాడు, ఇది వివాహానికి సిద్ధమవుతున్న అమ్మాయికి ఇచ్చే సలహా అంట ప్రియదేని. ఆమె తన పాత జీవితాన్ని, ప్రజలను మరియు కుటుంబాన్ని వదిలిపెట్టి వివాహ బంధానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కీర్తన సూచిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియ సహోదరి, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ఎంతో దిగులతో, బాధతో మనం ఉంటూ ఉంటాం. అంత బాగానే, భర్త బాగానే చూసుకుంటూ ఉంటాడు, మనకు పిల్లలు ఇచ్చి ఉంటాడు, అత్తమామలు బాగానే ఉంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఏదో ఒక లోటు కదా కనబడుతుంది, ఏదో ఒక లోటు మనలో కనబడుతుంటుంది. ఎంత మన అత్తమామలు మనం ప్రేమించినా, లేకపోతే అత్తవారింట్లో ఉన్న వారందరూ మళ్ళీ ఎంత ప్రేమించినా, ఎంత బాగా చూసుకున్నా ఏదో ఒక వెలితి కనబడుతుంటుంది, ఏదో ఒక లోటు. అందుకే కొన్నిసార్లు భర్తలు ఏమంటారంటే, మేము మేము ఎంత ప్రేమించినా నీకు మీ పుట్టింట్లే బాగుంటుందిలే, పుట్టింట్లో ఏం లేకపోయినా నువ్వు చాలా సంతోషంగా ఉంటావని కొన్నిసార్లు భర్తలు ఏం చేస్తారు, భార్యలను ఇంటికి పంపిస్తూ ఉంటారు పుట్టింట్లకు. నిజమే, మంచిదే, కొన్ని రోజులు అట్లా పంపించాలి. కానీ ఇక్కడ ప్రభు రోజు మాట్లాడు, నేను ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటానంటే కాదు. వివాహం కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, వివాహం పెళ్లి చేస్తారు, పెళ్ళైన తర్వాత నుంచి ఇంక ఇంట్లోనే, పుట్టింట్లోనే. హల్లెలూయా. కాన్పుకు లేకపోతే డెలివరీకి వస్తారు, ఇంకంతే. సంవత్సరాలు ఎక్కడుంటారు, పుట్టింట్లోనే గడుపుతూ ఉంటారు. భయంకరమైన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళ్ళడానికి వీలు లేదు. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ స్వజనమును, నీ సొంత ఇంటిని ఏం చేయాలంట, మరువుము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవిగు. కొన్నిసార్లు మనం ఈ మాటలు లెక్క చేయం. ఎంత భర్త, మన అత్త మామలు ఎంత ప్రేమించినా మనకు ఎప్పుడెప్పుడు పోదామా కదా. పెళ్ళైన కొత్తలో నేను కూడా అనుకున్నది, ఎప్పుడెప్పుడు మా ఇంటికి పోదామా. మా అత్తగారు, మామూలు అందరూ బాగా చూసుకునేవారు, బాగా సంతోషంగా మళ్ళీ అన్నీ అన్నీ తెచ్చిచ్చేవాళ్ళు, అన్నీ చూసి అంత బాగున్నా కొన్నిసార్లు ఎప్పుడెప్పుడు పోదామా, అమ్మని చూడాలి, మా నాన్నని చూడాలి, మా అక్కని, మా తమ్మని చూడాలి, కుటుంబాన్ని చూడాలి, నేను ఉంటున్న ప్లేస్, నేను పెరిగిన ప్లేస్ చూడాలని అనిపిస్తూ ఉండేది నాకు చాలాసార్లు. కానీ చాలా దూరము, హైదరాబాద్లో ఉండేదాన్ని కాబట్టి రావడానికి అంత విలువడేది కాదు ప్రియది. కానీ నిజంగా చెప్తాను, ఎప్పుడూ మా భర్తతో, నిజంగా పాస్టర్ గారితో ఎప్పుడు నేను వెళ్తాను, పుట్టింటికి వెళ్తాను, మా అమ్మని చూడాలి, మా నాన్నని చూడాలి, మా అక్కని తమ్ముని చూడాలి ఎప్పుడూ అడగలేదు ప్రియదేని. వాళ్ళు ఎప్పుడు పిలుచుకొస్తే అప్పుడు వచ్చేదాన్ని, ఎప్పుడు తీసుకువెళ్తే అప్పుడు వెళ్ళేదాన్ని, ఏం మాట్లాడేదాన్ని కాదు ప్రియదేని. అంటే నిజంగా ఈ వాక్యం మన జీవితంలో, ఈ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితాల్లో ఆశీర్వాదాలే తప్ప శాపాలు మనకు కనబడవు, దీవెనలే తప్ప నష్టాలు మనకు రావు. అందుకే ప్రభు ఇక్కడ కీర్తనాకారుడు చక్కటి మాటన కోర కుమారులు రాస్తున్నారు, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. హల్లెలూయా. ఏం చేయాలంట, మన స్వజనమును, మన తండ్రి ఇంటిని ఏం చేయాలంట, మర్చిపోవడం. అంటే మర్చిపోవడం కాదు ప్రియదండి, ఇది ఫిజికల్గా మనకు ఇది శారీరంగా కనబడుతుంది, కానీ ఇది ఎంతో ఆధ్యాత్మికమైన అర్థం ఈ మాటలో ఇమిడి ఉంది ప్రియదేని బయట. ఆధ్యాత్మికంగా ఇది చాలా డీప్గా మనం చూస్తే ఇది ఎంతో అద్భుతమైన మర్మం కలిగి ఉంది మాటలో. హల్లెలూయా. అంటే చూడండి, సామెతలు 45వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చదువు, ఇంకోసారి ఒకసారి చదవండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. మొట్టమొదటిగా మనం చూస్తే, రాజా నీతో సంబంధం ఏర్పరచుకోవడానికి నీ ప్రజలను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అంటున్నాడు. అంటే చూడండి, దేవునితో అంటే మన సొంత ఇంటిని, మన తండ్రి ఇంటిని, మన స్వజమును వదిలిపెట్టి మనం ఏం చేయాలంటే అత్తగారింటికి వెళ్తాం. అయితే నిజంగా వారిని ఏం చేయాలంట, వారితో సంబంధం ఏర్పరచుకోవడానికి మనం ఏం చేయాలంట, మన తండ్రి ఇంటిని ఏం చేయాలంట, మర్చిపోవాలి. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు పుట్టింటికి వెళ్తూ ఉంటే నీకు ఆ అత్తగారితో, లేకపోతే నీ అత్తగారింటికి అంత మంచి సంబంధం ఏర్పడదు. కొన్నిసార్లు కొంతమంది పెళ్ళైనప్పటి నుంచి వెళ్తూనే ఉంటారు, నాకు అది బాగాలేదు, హోమ్ సిక్ అని ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు కదా, కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజులు సెలవు ఇస్తారు స్టూడెంట్స్కి, హోమ్ సిక్ అని. అంటే హాస్టల్లో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు చూడడానికి, వారి ఇంటికి వెళ్ళడానికి కొన్ని రోజులు సెలవు ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఎట్లవుతుందంటే, పెళ్ళైన తర్వాత హోమ్ సిక్ అని కొంతమంది ఏం చేస్తుంటారు, పుట్టినింటికి వెళ్ళి కూర్చో ఉంటారు ప్రియదేని బిడ్డ. అది కాదు ప్రియదేని బిడ్డ. ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, నిజంగా మనం వివాహం చేసుకున్న అంటే మన అత్తగారి వారితో మనం సంబంధం ఏర్పరచడానికి మన తండ్రిని ఏం కావాలంట,
తండ్రిని లేకపోతే స్వజాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. కొన్నిసార్లు మర్చిపోవాలి, కొన్నిసార్లు పక్కన పెట్టాలి. మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోవడం కాదు, కొంత పక్కన పెట్టాలి, కొంత టైం పక్కన పెట్టాలి. అలా ఈ కీర్తనలు అంట యేసుక్రీస్తును ఆయన వధువైన సంఘానికి సూచిస్తుంది కదా. నిజంగా ఈ కీర్తన నిజంగా ఈ సంఘము చూడు, రాజు ఎవరు ఇక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభువారు. రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సంఘం అంటే వధువు, మనం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వరుడుగా రాబోతున్నాడు, మనం ఎవరు? సంఘము, వధువు అంటే పెళ్లి కుమార్తెలం మనం. హల్లెలూయా. అయితే పెళ్లి కుమార్తెలుగా మనం ఎట్లుండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలి. ఒక సంబంధం పెళ్లి చేసుకోవాలి అంటే, వివాహం జరిగించాలి అంటే చూడండి, ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవాలి. వారి మనసు ఏ విధంగా ఉందో, లేక పెళ్లి కుమార్ మనసు ఏ విధంగా ఉందో, పెళ్లి కుమార్తె మనసు ఏ విధంగా ఉందో, లేకపోతే వారి కుటుంబ సభ్యుల మనసు ఏ విధంగా ఉందో అన్నీ కూడా తెలుసుకుంటాం కదా. ఒక వివాహం చేయాలంటే ఎన్నో ఆలోచిస్తుంటారు, ఒక పెళ్లి చేయాలంటే ఎంతో ఆలోచిస్తుంటారు. ఇరువురు కుటుంబాల్లో ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. చేద్దామా వద్దా? వీరు సరిగలేరు, వాళ్ళ తల్లి సరిగలేదు, వాళ్ళ డాడీ సరిగలేదు, వారి కుటుంబం సరిగలేదు, అంత మంచి సాక్ష్యం లేదు, లేకపోతే పెళ్లి కుమారుడే సరిగలేడు, లేకపోతే పెళ్లి కుమార్తె సరిగలేదని కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒక సంబంధం ఏర్పరచడానికి, లేకపోతే ఆ వివాహ బంధము చక్కటి బంధం వాళ్ళకి ఉండాలి అంటే ఇరువురు కుటుంబాలని మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. ఇరువురు కుటుంబాల గురించి మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఇటు పెళ్లి కుమార్తె వారైనా పెళ్లి కుమారుడు వారైనా సరే ఇరువురు కుటుంబాల్లో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రియదేవుని ఏక మనసు ఉండాలి. అందుకే మన వివాహ విషయంలో మనం చూసినట్లయితే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం, అయ్యా ఇరువురు కుటుంబాలకి ఏక మనసు ఏక హృదయాన్ని దయచేయండి అయ్యా. హల్లెలూయా. ఇరువురు కుటుంబాలకి ఏం కావాలంటే ఏక మనసు ఏక హృదయం దయచేయండి అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వారిలో ఏక మనసు లేకపోతే ఆ వివాహం జరగదు. ఆ ఇరువురు కుటుంబాల్లో ఒకే మనసు లేకపోతే ఆ వివాహం ఏమవుతుందో తెలుసా? భయంకర పరిస్థితి అయిపోతుంది. కొన్నిసార్లు వివాహం అయినా సరే డైవోర్స్ తీసుకుంటుంటారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము. ప్రభు మళ్ళీ ఏం చేయబోతున్నాడు? వివాహం చేసి సంఘానికి రాస్తున్నాడు ఇక్కడ నిజంగా మనం చూస్తే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ కీర్తనాకారుడు వివాహానికి సిద్ధమవుతున్న యువరాణి అంటే ఎవరు? మనం. హల్లెలూయా. నిజంగా యువరాణి ఎవరు? స్త్రీ ఎవరు అంటే సంఘము. ప్రియదేని బిడ్డ, ఆయన వివాహం చేసుకోబోతున్నాడు, సంఘం మనము. అయితే ఆ సంఘం ఏ విధంగా ఉండాలంటే ముడత మచ్చ కలంకము లేని వధువు సంఘం. ఎలాంటి కలంకములు, ఎలాంటి చెడు మనలో ఉండడానికి వీల్లేదు. వివాహం చేసుకోవాలంటే పెళ్లి కూతురు మంచిది కాకపోతే పెళ్ళికొడుకు పెళ్లి చేసుకుంటాడా? సరైన సాక్ష్యం లేకపోతే పెళ్ళికొడుకు చేసుకుంటాడా? కొంచెం ఎవరన్నా మాటలు అన్నా వెంటనే వారు ఏం చేస్తారు? స్టాప్ చేస్తారు, వివాహం చేసుకుంటూ ఆపేస్తారు. నిజంగా అంటే అంత అద్భుతమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు ఈరోజు మాటలు ఒక సంఘానికి రాస్తున్నాడు, ఒక లేఖ రాసి, ఒక గీతం రాస్తున్నాడు. మనము వధువు సంఘములుగా మనలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమునుట అసాధ్యము. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధత, అదేవిధంగా విశ్వాసంతో మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండి, అందుకే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి సంఘంగా, వధువు సంఘంగా మనం ఎట్లుందో తెలుసా? పరిశుద్ధంగా మనం జీవించాలి. మనలో పరిశుద్ధత కనబడాలి. ఈరోజు మనం చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. ప్రియదేవుని, ఎంతో భయంకరమైన పరిస్థితులు. వివాహాల కోసము కొంతమంది పంపిస్తుంటారు ప్రపోజల్స్, ఫొటోస్ కానీ లేకపోతే పంపిస్తుంటారు బాగా చూడడానికి, లేకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వారు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎక్కడో ఒక భయంకరమైన బలహీనత, అంటే సాక్ష్యం సరిగా లేకుండా, లేకపోతే బయటికి బాగా ఉన్నట్టు కనబడుతుంటారు కానీ లోపలంతా భయంకరమైన చెడు లేకపోతే పాపం కనబడుతూ ఉంటుంది. ప్రియదేవుని, అయితే ప్రభు రోజు అంటున్నాడు, ఒక వధువు సంఘంగా, ఒక స్త్రీగా, ఒక వధువుగా నువ్వు ఎట్లా తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగాను ఉండాలి. నిన్ను చూసి ప్రభు ఏం చేయాలి? మెచ్చుకోవాలి. హల్లెలూయా. నిన్ను చూసి దేవుడు ఇష్టపడాలి, కోరుకోవాలి. అలాంటి సంఘంగా మనం ఉండాలి.
వధువు సంఘంగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ స్త్రీని గురించి మాట్లాడుతున్నమ్మా, నీ కుమారి చెవియొగ్గు, ఆలోచించు, నీ స్వజాన్ని, నీ జనము, నీ తండ్రి ఇంటిని మరిచిపో. ఎందుకంటే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నీ రాజు నిన్ను కోరుకుంటున్నాడు. అలలో ఎవరు కోరుకుంటున్నాడు తెలుసా? రాజు కోరుకుంటున్నాడు. రాజు అనగా క్రీస్తు మళ్ళీ కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్న బిడలుగా మనము ఎట్లుండో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధత, పవిత్రత లేకుండా ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు మనల్ని ఇష్టపడుతున్నాడు. ప్రేదన్ బిడ్డ, రాజు మనల్ని ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. ఆయనను కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ విధంగా ఉండాలి? నేను సరిగా నీట్గా, ఇప్పుడు వివాహం కదా చేసుకోవాలని ఇష్టపడుతున్నా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడడానికి వస్తాడు. అప్పుడు పెళ్లి కూతురు చింపిరి గుట్టలు, చింపిరి జుట్టుతో ఉంటే ఆ పెళ్లి కొడుకు ఇష్టపడతాడా? వెంటనే వాడు అంటాడు క్యాన్సల్, ఈ సంబంధము క్యాన్సర్, వెళ్ళిపోతారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా కొంతమంది వెళ్తుంటారు. కొంతమంది ఇష్టం లేక కూర్చుంటుంటారు. పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ తల్లిదండ్రులు ఏదో సంతోషపెట్టాలని, లేకపోతే ఎవరినో సంతోషపెట్టాలని కూర్చో ఉంటారు. అయితే వారికి నా పెళ్లి కూడా చూస్తాడు, పైకి బాగానే ఉంది, కానీ లోపల మనసు అంతా కూడా బాధ, ఏదో పోయినట్టుగా, ఏదో భయంకరమైన మనసులో ఏదో పోగొట్టుకున్నట్టుగా మనసులో ఉంటుంది. ప్రియదేని బిడ్డ, అది కాదు. నువ్వు నిజంగా నీ హృదయం ఎట్లుండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, రాజు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వధు సంఘాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆయన కోరుకుంటున్న మనము ఎట్లుండో తెలుసా? దేవునికి ఇష్టమై దేవునికి నచ్చేటట్లు ఉండాలి. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఎస్తేరు కదా, ఆ రోజు రాజు అన్నాడు, కొంతమంది స్త్రీలను పంపించండి, ఎందుకంటే వివాహం చేసుకోబోతున్నారు కదా. వస్తీ అయిన రాణి ఆమె ఏమైంది? వెళ్ళిపోయింది. ఆ రాణి సీట్లో నుంచి ఆమెను పంపించేసి, ఎందుకు అంటే రాజు మాట ఏం చేయలేదు, ఆమె వినలేదు. ఒక విందు జరిగిస్తుంటే రాజు అన్నాడు, వెళ్ళి రాణిని పిలుచుకురాపోండి, వస్తీని, నా భార్య చాలా అందగత్తే, ఆమె చాలా అందంగా ఉంటుంది, కాబట్టి మీరు అందరూ చూడాలి, కాబట్టి మీరు వెంటనే వెళ్ళి నా భార్యని వస్తీని రాణిని తీసుకురండి అని చెప్పినప్పుడు వస్తీ రాణి అంటుంది, నేను రాను, ఇక్కడ కూడా మాకు సపరేట్గా ఇక్కడ విందు జరుగుతుంది, కాబట్టి నేను రాను. ఇప్పుడు రాజు పిలుస్తున్నాడు, ఇక్కడనే కూడా విందు, మేము అందరం కలిసి విందు చేస్తున్నాము, నేను రాను అని చెప్పింది. ప్రియదేని బిడ్డ, ఎప్పుడైతే ఈ మాట విన్నాడో రాజు చాలా కోపపడ్డాడు. నేను పిలిస్తే, ఇంత పెద్ద రాజ్యానికి, ఇంత పెద్ద దేశాన్ని రాజుగా ఉన్న నేను పిలిస్తే రాదా ఈమె అని ఏమయ్యాడు? చాలా కోపపడ్డాడు. ఇంకా నువ్వు రాణిగా ఉండడానికి వీల్లేదు. అక్కడున్న మంత్రులు, సైన్యాధిపతులు అందరూ, అయ్యా మీ రాజైన రానే మీ మాట వినకుంటే ఇంకా దేశంలో ఉన్న ప్రజలు ఈ మాట ఎట్లా వింటారయ్యా అని ఎప్పుడైతే మాట్లాడినప్పుడు రాజు అన్నాడు, ఇంకా ఆమె నాకు వద్దు, ఆ రాజకుమారిలో ఆ సింహాసనం నుంచి ఆమె దింపేసేయండి అని చెప్పేశాడు. వస్తీ ఇక రాణిగా ఉండడానికి వీల్లేదు. చూడండి, ఆమెలో ఎంత భయంకరమైన మనసు ఉందంటే, రాజు చెప్పిన మాటకు లోబడి ఉంటే ఆమె జీవితం ఇంకా గొప్పగా ఉండేది. ప్రియదేని బిడ్డ, ఆ రాణి సీట్లో నుంచి ఆమె బయటికి వచ్చేది కాదు. ఆమెలో ఉన్న గర్వము, లేకపోతే ఆమెలో ఉన్న ఆ భయంకరమైన మనసును బట్టి ఆ రాజరికపు హోదాను ఏం చేసింది? చేతులారా ఏం చేసింది? పోగొట్టుకుంది. ప్రియదేని బిడ్డ, రాజు మాట వినాలి. ఎందుకంటే ఆ రాజ్యంలో అందరూ ఒకటి మంత్రులు, రాజులు, అందరూ ఒకటి, సైన్యాధిపతులు, ప్రజలు అందరూ ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఈమె అవిధేయత చూపిస్తుంటే, ఆ రాజు మాటకు విధేయత చూపించకుండా ఆమె ఇష్టానుసారంగా నేను రాను అని చెప్పినప్పుడు నిజంగా రాజు చాలా బాధపడ్డాడు. ప్రియదేని బిడ్డ, బాధపడి ఇక నువ్వు వస్తీగా, నువ్వు రాణిగా ఉండడానికి వీల్లేదు, వెంటనే ఆ సింహాసనం నుంచి నువ్వు దిగేసి పంపించాడు. రాజు అన్నాడు, ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకురండి, వాళ్ళందరికీ సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్స్ అన్నీ తీయండి, వారు బాగా అందంగా అలంకరించాడు. ఎందుకంటే రాజు వివాహం చేసుకోవాలి, వస్తీకి బదులుగా ఇంకో రాణి కావాలి ఆ ప్లేస్లో. అలలు వస్తీకి బదులుగా ఇంకో మహారాణి కావాలి, రాజుకు తగిన రాణి రావాలి, కాబట్టి వచ్చిన స్త్రీలందరినీ బాగా అలంకరించండి, సుగంధ ద్రవ్యాలు పూయండి అని ఏం చేశాడు రాజు ఏం చేశాడు చెప్పాడు. ప్రియదేని బిడ్డ,
అక్కడికి ఎస్తేరు వచ్చింది ప్రియదేవుడు. మొర్దెకై వాళ్ళ చిన్న పినతండ్రి అయిన మొర్దెకై ఎస్తేరుని తీసుకొచ్చాడు. ఎస్తేరు అందంగా ఉంది, చూడడానికి చక్కగా ఉంది, మంచి గుణం కలిగింది, మంచి అంటే పరిశుద్ధత కలిగి ఉంది, అన్ని దాంట్లో బాగా ఉంది కాబట్టి ఎస్తేరుని తీసుకొచ్చారు. ఎస్తేరుని కూడా అలంకరించాడు. అక్కడ ఉన్న అందరిలాగా ఎస్తేరుని కూడా బాగా సుగంధ ద్రవ్యాలు ఇచ్చి అన్ని అలంకరించాడు. ఒకరోజు వచ్చింది, అందరు నిలబడ్డారు ప్రతి, ఎందుకంటే రాజు ఏం చేయబోతున్నాడు, కోరుకోబోతున్నాడు, తనకిష్టమైన భార్యను కోరుకోబోతున్నాడు, సెలెక్ట్ చేసుకోబోతున్నాడు. అదొక కాంపిటీషన్ కదా, అదొక కాంపిటీషన్. ఎవరు ఆ రాజుకు వస్తీకి బదులుగా రాను కావాలి కాబట్టి అందరిలో భయము, కాంపిటీషన్, పెద్ద కాంపిటీషన్. ఎవరిని నచ్చుతాడో వారిని ఏం చేస్తాడు, వస్తీకి బదులుగా రాణిగా నిలబెడతాడు. అక్కడ అందరూ ఉన్నారు, అందులో ఎస్తేరు కూడా ఉంది ప్రియదేవుని బిడ్డ. అయితే ఎస్తేరుని ఏం చేశాడు, రాజు కోరుకున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఎస్తేరు ఏం చేశాడు, రాజు కోరుకున్నాడు, వస్తీకి బదులుగా ఎస్తేరు రానింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మన ప్రభు కూడా ఆ వరుడైన దేవుడు వధువు సంఘాన్ని కోరుకోబోతున్నాడు. ఎందుకంటే నిన్ను కోరుకున్నాడు ఆయన, నన్ను కోరుకున్నాడు ఆయన, సెలెక్ట్ చేసుకున్నాడు. అందరు నిజంగా ఎంతోమంది ఉన్నారు, కానీ మనం ఇక్కడ కొంతమంది కనపడదు. దానికి కారణం అంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, రాజు ఎన్నుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. చాలాసార్లు మనం ఇది ఆలోచించాం ప్రియదేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, స్త్రీలుగా దేవుడిని ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవుని నమ్ముకున్న బిడ్డగా ఒక అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను పెట్టుకున్నాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఒక మంచి స్థితిలో నిన్ను పెట్టాడు. అయితే దేవుని కొరకు నువ్వు ఏం చేయాలి, ఎందుకంటే రాజు నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. మామూలు వ్యక్తులు కాదు ప్రియదేవుని బిడ్డ, రాజు కోరుకున్నాడు. అక్కడ రాజు వస్తీకి బదులుగా ఎస్తేరును కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా కూర్చుంది. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుని బిడ్డ. అయితే ఆ రోజు ఎస్తేరు రాజు మాటకు ఏం చేయాలి, ధిక్కరించలేదు, రాజు మాటకు అవిధేయత చూపించలేదు. హల్లెలూయా. రాజు ఏ మాట చెప్తే ఆ మాట వినడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, వధువు సంఘంగా మనం కూడా ఆ రాజు చెప్పిన మాటకు విధేయత చూపించాలి. ఈరోజు చూపిస్తున్నామా? ఆ రాజు మాటకు ధిక్కరించకుండా రాజు మాటకు లోబడే జీవితాన్ని మనం ఎందుకంటే ప్రభు ఆ రాజు మనల్ని కోరుకున్నాడు. బిగ్గరగా చెప్పకూడదాం. హల్లెలూయా. రాజు మనం కోరుకున్నాడు ప్రియ. అందుకే మన స్వజనమును, మన తండ్రి ఇంటిని మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి, మరువాలి. అంటే తల్లి నువ్వు పుట్టి నీ కన్న తండ్రిని తల్లి వదిలిపెట్టడం కాదు దీంట్లో అర్థం. అందరూ ఇది అనుకుంటున్నావు, నా తల్లిదండ్రులు వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి, మరి ఏమైనా పర్లేదు, వాళ్ళని పట్టించుకోవద్దు, నా భర్తను, నా అత్తమామలను, నాకు అత్తగారింట్లో ఉన్న వారిని మాత్రమే చూస్తానంటే కాదు. ఆ మాట కాదు, దాంట్లో ఉన్న మర్మం అది కాదు ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. నీ స్వజాన్ని, తండ్రి ఇంటిని మర్మం ఎందుకు అంటున్నాడో తెలుసా? కొన్నిసార్లు ఆ వారిని పక్కన పెట్టాలి. హల్లెలూయా. రాజు నిన్ను కోరుకున్నాడు, ఆ రాజు చెప్పిన మాట వినాలి. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపించాలి. ఇక్కడ ఎస్తేరు కూడా రాజు మాటకు ఏం చేసింది, విధేయత చూపించింది, రాజు చెప్పినట్టుగానే జీవిస్తుంది. అందుకే మనం చూస్తాం, ఇంకా ముందు ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే ఎస్తేరు నిజంగా రాజు మాట, నిజంగా ఆ మొర్దెకై కదా, ఆ రాజుకు భయంకరమైన కఠినమైన పరీక్ష వచ్చింది. ఏంటి అంటే తన జనులందరూ ఏమవుతున్నారు, నాశనం అవబోతున్నారు, వారందరూ భయంకర పరిస్థితిలో ఉన్నారు అని తెలుసుకొని ఎస్తేరు ఏం చేస్తుంది, భయపడుతుంది. అయ్యో నేను రాజు దగ్గరికి వెళ్తే ఎట్లా ఉండాలి, ఏమవుతుందో, నా జనాంగాన్ని నాశనం చేస్తారేమో, లేకపోతే నన్ను చంపేస్తారేమో అన్నట్టుగా భయపడుతూ రాజు మాటకు బదులు చెప్పకుండా ఏం చేస్తుంది తెలుసా, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. వెంటనే వెళ్ళి అడగచ్చు రాజుతో, కానీ ఏం చేస్తుందా, రాజు మాటకు లోబడే మనసు కలిగి ఉంది ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. రాజు మాటకు విధేయత చూపిస్తూ ఉంది ఆమె. అందుకే దేవునితో ముఖ్యంగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ప్రియదేవుని బిడ్డ. నేను రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నాను కాబట్టి నాకు బలం దయచేయండి, శక్తిని దయచేయండి, ఈ భయంకర పరిస్థితి నుంచి, విపత్తును తప్పించండి అని 3 రోజులు ఎస్తేరు ఏం చేసింది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితమే వారి జనరేషన్ని, వారి జనాంగాన్ని అంతటినీ ఏం చేసింది, కాపాడుకుంది ప్రియదేవుని బిడ్డ.
వెంటనే వెళ్ళి నేను రానిను కదా, రాని చెప్పిన మాట రాజు కూడా వినాలి కాబట్టి వెంటనే వెళ్తాను అనుకోలేదు. ఎస్తేరు ఒక సమయం కోసం వేచి చూస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో ఎస్తేరుని చూడగానే రాజుకి ఏం పుట్టిందంట? దయ పుట్టెను. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియదేని బిడ్డ. ఎస్తేరుని చూడగానే ఏమొచ్చిందంట? రాజుకు దయ పుట్టెను. అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రియది. ఇక్కడ రాజు మాటను ఏం చేసి విధేయత చూపిస్తూ వస్తుంది ఎస్తేరు. ఈరోజు ఆ పరమ కుమ్మరి రాజు మాటను వింటున్నావా? ఆ మాటకు విధేయత చూపిస్తున్నావా? స్త్రీలుగా మనం కూడా అలాంటి విధేయత చూపించేవారుగా ఉండాలి. దేవుని మాట వినేవారు, మన భర్త మాట. అందుకే అంటున్నావు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. అలలు నీ భర్త మాట వినాలి. అలలు అత్త మామ మాటలు వినాలి, వారి మాటలు వినాలి. కొన్నిసార్లు మనకు ఎంత గర్వం ఉంటుందంటే మన అత్తమామల మాటలు వినం, లేకపోతే భర్త మాటలు వినకుండా మనం ఏం చేస్తుంటాం? గర్వంగా జీవిస్తుంటాం ప్రియదేని బిడ్డ. అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు, అలాంటి మనసు మనకు ఉండకూడదు. హల్లెలూయా. ఇది ఏం సూచిస్తుంది తెలుసు? సమర్పణను సూచిస్తుంది. ఇది మన మన తల్లిదండ్రులు వదిలేసి, మన కుటుంబాన్ని, మన ఇంటిని వదిలేసి భర్త దగ్గరికి అత్తగారింటికి రావాలంటే ఇది ఒక సమర్పణ సూచిస్తుంది ప్రియదేని బిడ్డ. ఒక సాక్రిఫైస్ని సూచిస్తుంది. ఈరోజు ఆ సమర్పణ లేని జీవితాలు ఎంతోమంది ఉన్నారు ప్రియత. అలాంటి సమర్పణ మనలో ఉండాలి. స్త్రీలుగా, భార్యలుగా అలాంటి సమర్పణ మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది స్త్రీలు అలాంటి సమర్పణ ఉండదు. పెళ్ళైనా కూడా భర్త మాట వినకుండా తల్లిదండ్రుల మాట వింటుంటారు. అది తప్పది. పెళ్ళైన తర్వాత ఏం చేయాలి తెలుసా? నీ భర్త మాట నువ్వు వినాలి, నీ భర్తను గౌరవించాలి. నీ భర్తకు, అందుకే శారా అబ్రాహాంతో అంటుంది, యజమానుడా అంటుంది. ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నా, మనం అంటున్నామా మాటలు? ఆ మాటలు అనలేదు, అంతగా గౌరవించట్లేదు ప్రియది. అందుకే దేవుడు నిజంగా వారి కుటుంబాన్ని, శారా గర్భాన్ని, ఆ ముసలితనంలో, నిజంగా వృద్ధాప్యంలో, ఆ మృతతుల్యమైన గర్భంలో నుంచి దేవుడు ఏం చేశాడు? కుమారుని ఇచ్చాడు. ఆమె అంతగా లోబడుతుంది, తన భర్తకు విధేయత చూపుతుంది కాబట్టి ఆ మృతతుల్యమైన గర్భంలో నుంచి దేవుడు ఏం చేశాడు? కుమారుణ్ణి అనుగ్రహించాడు. అలా ఈరోజు ప్రియదేని బిడ్డ, భర్తలను మనం గౌరవిస్తున్నాం, కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాం. హల్లెలూయా. అలా కొన్నిసార్లు భార్యలే పై చేయి భర్తల కన్నా. భార్యలు ఏం చెప్తే భర్తలు చేయాల్సిందే. హల్లెలూయా. భార్యలు ఏం చెప్తే, ఏం మాట్లాడితే అదే చేయాల్సింది. ఏం ఇష్టమో అదే చేయాలి భర్త. లేకపోతే ఏం చేస్తారు? వెంటనే వెళ్ళిపోతారు, పెట్టబెడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతారు. ఇక రాను, నువ్వు వచ్చి నన్ను పిలిచిపోయేంత వరకు నేను రాను, ఇక్కడే ఉంటాను. నెలలు సంవత్సరాలు వెళ్ళిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎంత భయంకరం! అందుకే ప్రభు అంటున్నాడు, ఆ సమర్పణ మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ వచనం ఏం సూచన తెలుసా? నీ తండ్రి ఇంటిని, స్వజనమును నీ తండ్రి ఇంటిని మరచిపోవాలి. అందులో సాక్రిఫైస్ కనబడుతుంది. ఏం కనబడుతుంది? సమర్పణ కనబడుతుంది. హల్లెలూయా. ఆ సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. స్త్రీలుగా కేవలం మనం మన పనులు చేసుకోవడం, లేకపోతే అవి ఇవి చేసుకోవడం, మనం ఏదో చేసుకోవడం కాదు. ఈ మనసు మనం కలిగి ఉండాలి. ఇక్కడ రాజు మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. మన రాజు యేసుక్రీస్తు మనల్ని కోరుకున్నాడు ప్రియదేని బిడ్డ. ఆయన కోరుకున్న మనం ఏ విధంగా జీవించాలో ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. అందరినీ విడిచిపెట్టి నిన్ను కోరుకున్నాడు ఆయన. అందరినీ వదులు. ఎంతోమంది ఉన్నారు లోకంలో, ఎంతోమంది అన్యులు ఉన్నారు, వాడిని కోరుకోలేదు దేవుడు. నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు? ఒకసారి గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నా రాజు నన్ను ఎంతగా కోరుకున్నాడు. నన్ను ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి, ఆయన ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఏం మాట్లాడితే, ఏ చెప్పితే నేను అది చేయాలన్న ఆశ, అలాంటి మనసు మనం కలిగి ఉండాలి ప్రియదేని బిడ్డ. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే